బయట నుండి ఎన్ని మాటలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని పోరాటాలైనా భరించవచ్చు. కానీ ఇంట్లోనే పోరాటం ఉంటే, కట్టుకున్నవాడితోనే పోరాటం ఉంటే, కన్న పిల్లలతోనే పోరాటం ఉంటే అది ఎలా భరించగలం? మళ్ళీ వారు చెప్పుటకు ఏమని చెప్తారో తెలిసినా, నీతోనే నా ప్రయాణం, నీతోనే నా జీవితం అని ప్రారంభించిన వారు మేలు చెయ్యకపోగా, ఆసటగా బాసటగా తోడుగా నిలవకపోగా, మాట మాటకి, రోజు రోజుకి, పూట పూటకి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, పొడుస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పొడుస్తారు, హింసిస్తారు, బాధపరుస్తారు, దుఃఖపరుస్తారు. కానీ దేవుడు మనతో ఉండి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నీతో ఉండి నేను మేలు చేస్తాను. కొట్టు, చప్పట్లు కొట్టు.